పిల్లలు మన పురాణాలలో ఒకటి అయిన రామాయణ మన కావ్యాన్ని నాటక రూపంలో ప్రదర్శించబోతున్నారు. అవును, రామాయణం అది మన భారతీయ సంస్కృతికి వెన్నముక్క. మన హిందూ ధర్మం, చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది ఈ రామాయణం. ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్రని వర్ణింపబడింది. తండ్రి కొడుకులు, అన్నదమ్ముళ్ళు, భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా రామాయణంలో సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. అటువంటి గొప్ప కావ్యములకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మన భవిష్యత్ పిల్లలు తమ నాటకం ద్వారా మనకి తెలియజేయబోతున్నారు. ఇంత మంచి నాటకాన్ని చూడడంలో ఆలస్యం చేయడం ఎందుకు? ఇక మన ప్రవేశ పిల్లలని ఈ నాటకాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నేను రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి. మంచిది, అందరికన్నా పెద్దవాడు సమర్థుడు కనుక రాముడికి పట్టాభిషేకం జరిపించుటయే మంచిది. వశిష్ఠుడు ముహూర్తం నిర్ణయించి సీతారాములకు దీక్ష ఇచ్చాడు. భరత విని అయోధ్య వాసులు నగరాన్ని దీపాలతో అలంకరించారు. ఈ విధంగా నగరంతా అందంగా ఉంటే కైకేయి చెల్లకంటే మందరకు మాత్రము రామునికి పట్టాభిషేకం చేయడము తనకి ఇష్టం లేదు. అలాగైనా ఈ పట్టాభిషేకం చేయకూడదని ఆలోచనతో కొన్నీరు కార్చుకుంటా కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు నువ్వు అలాగ ఉన్నావు? ఎందుకో కన్నీరు? ఏమైంది చెప్పవే. నాకు ఏమీ అవ్వలేదు అమ్మా. నీకు అన్యాయం జరుగుతుంది, అందుకు నాకు బాధగా ఉంది. రామునికి పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతుంది. చాలా మంచి పెద్ద చెప్పావే. నా చిన్నాడు రాముడికి పట్టాభిషేకమా? నాకు ఇంతకన్నా ఏం సంతోషం ఉంది? అంత సంతోషం ఎందుకు అమ్మా? నీ కొడుకు రాజు అయితే నీకు గౌరవం, కానీ నీ రాముడు రాజు అయితే నీకు మేలు జరగదు. దశరథ మహారాజు తర్వాత నీ కౌశల్యకి నీ కొడుకు రాముడికి సేవ చేస్తూ బతకాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? గతంలో నీ భర్త 2 వరాలు ఇచ్చాడు కదా, ఇప్పుడు అడుగు. 1 భర్తనికి పట్టాభిషేకం, 2 రామునికి 14 సంవత్సరాలు వనవాసానికి పంపుట. ఒకటి ఆలోచించు. నీకు చెప్పకుండా మహారాజు పట్టాభిషేకం గురించి చెప్పారా? నీ రాముడు గురించి చెప్పారా? అంత ప్రేమ ఎందుకు అమ్మా? అవును, ఎందుకు మహారాజు చెప్పలేదు? మంత్రం చెప్పింది నిజమే కాబోలు. నుడి పోసిన మాటలు నవ్వి కోపం పెంచుకొని చుట్టూ విడబోసుకొని ఏడుస్తూ కోపంగా వెళ్ళిపోయింది. దశరథునికి 3 రాణిలో కైకేయి అంటే ఎక్కువ ప్రేమ. రాముని పట్టాభిషేకం గురించి చెబితే సంతోషపడుతుంది అని కౌసల్య మందిరానికి కూడా వెళ్ళకుండా దశరథుడు కైకేయి మందిరానికి కూడా వెళ్తారు. దేవి ఏమైనా
మొదటిది ఎలాగన్నావేమిటి? ఏమైనా కావాలి అంటే మాత్రం నాకు ఎవరు ఇస్తారు? ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఎవరైనా ఇస్తున్నారే పారేస్తావు. అయితే నాకు ఇది వరకు మీరు వాగ్దానం చేసిన 2 వరాలు ఇప్పుడే కావాలి. ఒకవేళ సందేహం దేవి తప్పకుండా ఇస్తాము. 1 భరతునికి పట్టాభిషేకం చేయాలి. 2 రాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలి. కైక ఇవి ఏమి మాటలు? ఇవి నువ్వు కావాలని చెబుతున్నావా లేక పరిహాసం చేస్తున్నావా? వద్దు కైక వద్దు. నా చిన్నారు రాముడికి నీ అల్లారు ముద్దుగా పెంచుకున్న శిక్ష విధించదు. లేదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా నిర్ణయించుకోండి. నా నిర్ణయానికి కైకేయి కోరికకి భయపడి దశరథుడి ఆరోగ్యం పాడైపోయింది. అది తెలిసిన రాముడు పరుగున కైకేయి దగ్గరికి వస్తాడు. నమస్కారం మాత. ఏమిటమ్మా? తండ్రి గారికి బాగుండలేదని కబురు పంపారు. కారణం ఏమిటో చెప్పండి మాత. రామా, నీ తండ్రి నాకు 2 వరాలు ఇస్తానని చెప్పారు. ఆ 2 వరాలు ఏమిటమ్మా? 1, నీవు 14 సంవత్సరాలు వనవాసమునకు వెళ్ళాలి. 2, భరతునికి పట్టాభిషేకం జరిపించుట. మంచి వరాలు. ఇప్పుడు నేను నా తండ్రి ఇచ్చిన మాట నెరవేరుస్తాను. మాత, మీరు చింతించకండి. నేను నా తండ్రి ఇచ్చిన మాట నెరవేరుస్తాను. స్వామి, నేను కూడా మీ వెంబడి వస్తాను. కారణం పంది. నేను నా ధర్మాన్ని నెరవేరుస్తాను. అన్నా, చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను. ఇప్పుడు కూడా నేను విడిచిపెట్టి ఉండలేను. మీ వెంపటి వస్తాను. మీకు సేవ చేసుకుంటాను. మంచి నిర్ణయం తీసుకున్నావు లక్ష్మణ. అరణ్యంలో నీ అన్నకి పుణ్యకి ఎటువంటి కష్టం లేకుండా మంచిగా సేవ చేయాలి నాయన. మీరు నా గురించి ఏమి ఆలోచించకండి. మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. మీ సేవకి నిద్ర ఆటంకం కలుగుకుండా మీ తిరిగి వచ్చే వరకు మీ నిద్ర నేను తీసుకుంటాను. అప్పుడు రాత్రులు కూడా సేవ చూసుకునే అవకాశం ఉంటాయి. రాముడు, సీత, లక్ష్మణుడు నార బట్టలు ధరించి అయోధ్యని విడిచి అరణ్యానికి వెళ్తున్నారు. ఈ సమయంలో భరతుడు భరతుడి వాళ్ళ తాతగారి రాజ్యంలో ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఈ విషయం తెలిసిన అయోధ్య ప్రజలు కన్నీరు కారుస్తూ రాముని అయోధ్య వదిలి వెళ్ళవద్దని విన్నవించుకున్నారు. రాముడు అందరినీ ఓదార్చి ముందుకు సాగుతాడు. దశరథుడు రాముడు అడవులలో ప్రవేశించాడని బాధపరించలేక రామ రామ అంటూ ప్రాణాలు వదిలాడు. ఈ విషయం ఏమి చెప్పకుండా భరతులని అయోధ్యకి పిలిపించారు. అంతఃపురం ప్రవేశముతో రాముని
వనవాసము మొదలు తండ్రి మనరము వరకు జరిగిందంతా తెలుసుకొని కృంగిపోయారు. అయోధ్యకు తీసుకొని రావడానికి వెళ్ళాడు. దాంతో పాటు శత్రుఘ్నుడు, ముగ్గురు మాటలు, మంత్రి, విశిష్యులు, సేవకులు, పశువు కోరు వెళ్ళారు. రాముడు చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నారని తీసుకొని అక్కడికి వెళ్తారు. భద్ర సైనికుడు వస్తున్నాడు. లక్ష్మణ, కంగారు పడకు. అతను మన యోగక్షేమాలు తెలుసుకుంటూ వస్తున్నారు. భరతుడి ప్రేమ ఎటువంటిదో నాకు తెలుసు. శాంతించు. అన్నా, పైకి లగింది భరత శత్రుఘ్న. మీరు ఎలా ఉన్నారు? అంత కుశలమే కదా? నన్ను క్షమించండి. నాకు ఈ వరలు గురించి తెలియదు. కాబట్టి మీరు అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేసుకోండి. రామ, నన్ను క్షమించి నీ ముగ్గురు అయోధ్యకి తిరిగి రండి. లేదు మాత, తండ్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి. కాబట్టి నేను రాజభారం తీసుకోలేను. సరే అన్నా, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. కానీ నీ పాదరక్షకులు సింహాసనం పైన ఉంచి మీరు వచ్చే వరకు నీ పేరుతో రాజ్యభారం వహిస్తాను. పాదుకలకు పట్టాభిషేకం చేసి భరతుడు శత్రుఘ్నుడితో కలిసి నవరత్నాలు ధారించి అయోధ్య సమీపంలో నంది గ్రామంలో ఒంటు కందములనే ఆహారముగా తీసుకుంటూ రాజ్యభారం వహించాడు. రాముడు, సీత, లక్ష్మణుడు పంచవటిలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న ప్రజలను, మనులను రాక్షసుల వారి నుండి కాపాడుతూ కాలం గడుపుతున్నారు. నేను ఎలా ఉన్నాను? నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు అందంగానే ఉన్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. సీతతో పెళ్లి అయింది. అయితే నేను సీతను మాయం చేస్తాను. అప్పుడు పెళ్లి చేసుకుంటావా? అదంతా అందుకు తమ్ముడు ఉన్నారు. వారైతే నీకు తగిన చోటు వారి దగ్గరికి వెళ్ళు. లక్ష్మణుడు మాయలో పడితే చాలు. లక్ష్మణ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు అమ్మాయి కాదు, నేను చెప్పలేను. ఇది నీ తగిన శిక్ష. దగ్గరికి వెళ్ళి జరిగిదంతా చెప్పితే వాళ్ళు రామ లక్ష్మణులపై యుద్ధానికి వచ్చి వాళ్ళ చేతులు మరణిస్తారు. అప్పుడు శూర్పణఖ ఏడుస్తూ వాళ్ళ పెద్దన్న లంకాధిపతి అయిన రావణాసురుడి దగ్గరికి వెళ్ళి జరిగిదంతా చెప్పి అలాగే సీత అందం గురించి కూడా వర్ణిస్తుంది. రావణాసురుడు రాముడితో యుద్ధము అభివేతాది అనుకొని సీతని తీసుకురావడానికి ఒక మాయోపాయం చేశాడు. రావణాసురుడు సీతని అపహరించడానికి మారీచుడి దగ్గరికి వెళ్ళి
సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు స్మరించుడు నేను బంగారు లేడి రూపంలో వెళ్ళి రామ లక్ష్మణులని సీత నుండి దూరంగా తీసుకొని వెళ్తాను. నువ్వు సన్యాసం వేషంలో వచ్చి సీతని ఎత్తుకెళ్ళు అని అంటాడు. Look at the stage. నాదా అలా చూడండి, ఆ లేడీ ఎంత అందంగా ఉన్నది. ఆ లేడీని తెచ్చి ఎవరు? లక్ష్మణ, నీ త్వరగా ఆ లేడీని కావాలి కోరండి. నేను దాని వెళ్ళి తెస్తాను. అంతవరకు నువ్వు తనకు రక్షణ ఇవ్వండి. అన్న పక్క లేని సృష్టిలో లేదు. ఇదేమో రాక్షసుల మాయలకు ఉంది. రాక్షసమాయ అయితే నేను నుంచి వస్తాను. అది అయితే నేను తెస్తాను. లక్ష్మణ, లక్ష్మణ, మీ అన్నయ్య ఏదో ఆపదలో ఉన్నారు. నాకు కంగారుగా ఉన్నది. నీ సహాయానికి పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళి చూడు. తల్లి కంగారు పడుకుంది. రాముని భర్త పరాక్రమశాలికి ఏ ఆపద రాదు. ఇదంతా రాక్షసుల మాయ. ఏంటి ఈ విరుద్ధ మాటలు? వారి పిలిపి విన్ని కూడా నువ్వు కదలటం లేదు. నువ్వేదో దుర ఆలోచనలో ఉన్నావు. తల్లి నువ్వే మాకు చెప్తుంది. సరే వెళ్తామమ్మా. వదిన, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈత రాత్రి బయటికి రావు. భవతి భిక్షాం దేహి. భిక్ష స్వీకరించండి మహాత్మా. తెచ్చాము, నువ్వే చెంకచ్చి వేయాలి. రాముడు సీతను వెతికే దారిలో ఎక్కడ గాయపడి ఉన్న జటాయు చూసినప్పుడు జటాయును సీతను ఎత్తుకునే విషయము మరియు సీతను కాపాడే సమయంలో సీతను వెతికే ప్రయత్నంలో వానర రాజు హనుమంతుడు పరిచయం అవుతాడు. హనుమంతుడు మరియు కొంతమంది సీత జాడ ఆదేశిస్తాడు. సీత, ఇదేనా లంక రాజ్యం? ఇక మీద నువ్వు ఇక్కడే ఉండవలసినది. నా రాముడు ఎంతో వెనుకలు దొంగతనంగా తీసుకుని వచ్చావు. నీ బుద్ధిని మార్చుకో, లేకపోతే నా భర్త నిన్ను హతమార్చి నన్ను తీసుకువెళ్తారు. మంచిది. ఒకవేళ నీ రాముడు రాకపోతే నువ్వు నన్ను పిలిచేసుకో. దేవుడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు శ్రీరాముని ఆశీర్వాదం పొంది సముద్రాన్ని తీసుకుని దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ చివరికి లంక చేరుకుంటాడు. కాదు, చివరికి సీత శోకవనంలో కనిపించింది. తల్లి సీతమ్మ తల్లి పొందే నవ్వదు. నేను రాముని దూతను. నేను వాయుపుత్రనదు. నా పేరు హనుమంతుడు. నేను రాముని నీ జాడ తెలుసుకోమని పంపించాడు. ఇదిగో రాముని ఉంగరము. నువ్వు చింతించకు. నేను వెంట వెళ్ళి శ్రీరామచంద్ర ప్రభువులు నీ జాడ చెబుతాను అని
కావున ఆలస్యం చేయకుండా నేను వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. నాకు సెలవు ఇవ్వండి మాత. మంచిది హనుమా, మంచి కబురు తెచ్చావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు. నా రాముడు గురించి ఎదురు చూస్తూ కార్లో పెట్టింది నేను నా రాముడు సీత, మేము ఆలోచించాం. ఇప్పటికి 10 నెలలు గడిచి ఇంకా 2 నెలలే మిగిలి ఉన్నాయి. ఇంకా నీ రాముడు వస్తానని నీకు నమ్మకం ఉందా? ఆగను రావణ, నా రాముడు ఖచ్చితంగా వచ్చాడు. నన్ను ఈ చెర్ర నుండి విడిపిస్తాడు. సీత జాలిని రాముడికి చెప్పడంతో రాముడు కోలాడి వాళ్ళ సైన్యంతో సేతువును ఏర్పాటు చేసుకొని సముద్రం దాటి లంకకి ప్రవేశిస్తారు. రాముడికి రావణాసురుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. భీకరమైన చివరికి రావణుడిని చంపాక రాక్షసకాంతులు సీతని రాముడికి అప్పగిస్తారు. ఈనాటితో అరణ్యవాసం గడువు పూర్తయింది. వారు తిరిగి అయోధ్యకి బయలుదేరారు. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మన రాజ్యం గర్భతో అలాడుతున్న రాజ్యాన్ని ధర్మంతో నెగరేసి దారి బతుకుతున్నాను. చూడడానికి మీరేమో స్కిప్ చూడకుండా ఎలా పక్కన తిరుగుతున్నారు. ఆమె ఏం చేస్తున్నారు? అయోధ్యకి బాగానే మంచి ముహూర్తంలో బ్రహ్మబుద్ధికి పట్టాభిషేకం చేశారు. श्री रामचंद्र प्रभु की, श्री रामचंद्र प्रभु की, श्री रामचंद्र प्रभु की, श्री रामचंद्र प्रभु की, ఆహా, ఎంత అద్భుతంగా చేశారు కదా. మరి ఇంత చక్కని ప్రదర్శన చేసిన మన ప్రవేశ విద్యార్థులకు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించవలసిందిగా కోరుతున్నాం.